సార్ సీఎం చంద్రబాబు సార్ నమస్తే సార్. నేను కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ పోయిన సంవత్సరం అయితే ధాన్యంకి రేట్లు లేవు సార్. నష్టం వచ్చినాడు రైతు అయితే. కనీసం ఈ సంవత్సరమైనా కానీ 2025కి ధాన్యంకి రేటు పెంచండి సార్. రెండు చేతులు ఎత్తి మొక్కి చెప్తున్నాను సార్. నేనైతే ఒక ఉద్యోగస్తుడికి జీతం పెంచలేదనికసి చెప్తే వాళ్ళు అందరూ ఐకమత్యం ఐకాసి ధర్నాలు చేస్తే వాళ్ళకి రేట్లు పెంచుతారు, కానీ ఒక రైతుకు మాత్రం అయితే రేట్లు పెంచరు సార్. సార్ మేము ఒకరి దగ్గర అప్పు కోసే సార్, మేము భూమిని నమ్ముకొని పైన వానదేవుని నమ్ముకొని సార్ మేము పంట వేసేది సార్. సార్ మీరు రేట్లు పెంచుకోకుంటే మేము ఎలా సార్ బతికేది? మాకు రేట్లు లేకుంటే నష్టం వస్తే మేము ఏం చేస్తామా సార్? చివరికి చెట్టుకి ఉరేసుకుంటాము, చనిపోతాం సార్. సార్ మళ్ళా కాకోకుంటే మేము పిరికి వాళ్ళ మాదిరిగా పురుగుల మందు డబ్బు తెచ్చుకొని తాగి చనిపోతాం సార్. మాకేమన్నా డబ్బులు ఎక్కువయ్యేవానికేసని చెప్పి మేము భూమి లోపల విత్తనాల మాదిరిగా చల్లుతున్నామా సార్? లేదు కదా సార్. నలుగురు బతకాలానికి అదే కదా సార్ మేము కూడా కష్టపడి పంట పండించుకునేది సార్. ఉంటాను సార్. సీఎం చంద్రబాబు సార్.